సో డే ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్కి స్వాగతం. సో మనం సైన్స్ పెడగాజీ అంటే సైన్స్ అంటే ఈవీఎస్ ఇంటిగ్రేట్ అయి ఉంటుంది, అది కూడా గమనించండి దయచేసి. ఈవీఎస్ సిలబస్ ఇందులో కొంత వరకు సిలబస్ ఇంటిగ్రేట్ అవుతుంది. సో సైన్స్ పెడగాజీ వాట్ ఈజ్ సైన్స్ అనే దాని గురించి అంటే ఇది ఆల్మోస్ట్ ఎన్నో వీడియో అంటే 6th వీడియో, 6వ వీడియో మీకు తెలిసిందే. ఇది ఎన్నో వీడియో అంటే 6th వీడియో. ఈ వీడియో లోపల మనం ఏంటి అంటే మెథడ్స్ ఆఫ్ సైన్స్ పెడగాజీ అంటే మనకు విజ్ఞాన శాస్త్ర బోధనా పద్ధతుల గురించి తెలుసుకుంటున్నాం. ఇందులో ఇంపార్టెంట్ పద్ధతుల గురించి. సో ప్రీవియస్గా ఆల్రెడీ మనకు 5 వీడియోస్ కంప్లీట్ చేసుకున్నాం. సైన్స్ అంటే ఏమిటనేది ఒకటి తెలుసుకున్న విషయం మీకు తెలిసిందే. రెండవది మామూలుగా ప్రాసెస్ స్కిల్స్ ఆఫ్ సైన్స్. అదేవిధంగా తీసుకున్నట్టయితే మనకు బ్లూమ్స్ టాక్సానమీ గురించి నేర్చుకున్నాం. తర్వాత అకాడమిక్ స్టాండర్డ్స్ అనేది ఒక వీడియోలో నేర్చుకున్నాం. తర్వాత 3వ వీడియోలో కూడా అకాడమిక్ స్టాండర్డ్స్, తర్వాత దానికి సంబంధించిన ఏవైతే లెర్నింగ్ ఇండికేటర్స్, విద్యా ప్రమాణాలు, అభ్యసన సూచికల గురించి ఒక వీడియో చేసుకున్నాం. తర్వాత నెక్స్ట్ ఏంటంటే బోధనా ఉపగమాలు, అప్రోచెస్ ఆఫ్ టీచింగ్ ఆఫ్ సైన్స్ అనే దాని లోపల 2 వీడియోస్ చేసుకున్నాం. తర్వాత నెక్స్ట్ వీడియో ఏంటంటే మెథడ్స్ ఆఫ్ టీచింగ్ సైన్స్. సో సిలబస్లో కనుక మీరు గమనించినట్టయితే 4th చాప్టర్ అప్రోచెస్ అండ్ మెథడ్స్ ఆఫ్ సైన్స్ టీచింగ్ అని ఇచ్చాడు. సో ఇది దయచేసి మనకు ఈ పెడగాజీ బుక్ లోపల మనం ఇందులోకి వెళ్ళి పికప్ చేసుకోవడం అనేది జరిగింది. సో అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం మిత్రులు కనుక అయినట్టయితే సో దయచేసి తప్పనిసరిగా మీకు అవైలబిలిటీ ఉంటాయి నోట్స్, మీకు ఇవి ఇందులోకెళ్ళి కాపీ కూడా చేసి మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఇందులో మనకు ఉంటుంది ఇది. సరేదేనా? టాపిక్లోకి ఎంటర్ అయిదాం. సో టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు మరొకసారి విజ్ఞప్తి, ఎవరైనా వీడియోస్ కనుక చూడకపోయినట్టయితే దయచేసి వీడియోస్ చూడండి. మీకు తప్పనిసరిగా ఈ యొక్క ట్రై మెథడ్స్ లోపల అంటే ఒక మెథడ్లో నేర్చుకుంటే ఇంకో మెథడ్లో సహాయపడుతుందన్న విషయం మీకు తెలిసిందే. ఏదైనా సైన్స్ మెథడ్ సైన్స్ ప్లస్ ఈవీఎస్ అంటే సోషల్ అని ఇచ్చాడు. దయచేసి ఈవీఎస్ అని కాదు, సోషల్ ఇచ్చాడు. కానీ మేజర్ సిలబస్ అంతా ఈవీఎస్లోకి వెళ్ళి కవర్ చేస్తాడు. మేజర్గా సిలబస్ అంతా ఇళ్ళకి వెళ్ళి కవర్ చేస్తాడు. సో మనం సైన్స్ లోపల తీసుకున్నట్టయితే మనం టోటల్గా 6 క్వశ్చన్స్ వస్తాయి, 3 మార్కులు. ఈవీఎస్లో కూడా లేదా సోషల్ కలిపి అందులోకెళ్ళి కూడా 6 క్వశ్చన్స్, 3 మార్కులు. సో నెక్స్ట్ మనం వీడియోలోకి ఎంటర్ అవుతున్నాం. ఎంటర్ అయ్యే ముందు ఇంతకుముందు చెప్పినట్టే సో ఎవరైనా వీడియో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరొకసారి వారు సబ్స్క్రైబ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ సో ఈరోజు టాపిక్లో ఏమేమి నేర్చుకోబోతున్నామంటే ఒకటి ప్రకల్పన పద్ధతి, మెథడ్స్ ఆఫ్ సైన్స్ టీచింగ్లో బోధనా పద్ధతిలో ఒకటి ప్రకల్పన పద్ధతి లేదా ప్రాజెక్ట్ పద్ధతి అంటాం. రెండవది అన్వేషణ పద్ధతి, హ్యూరిస్టిక్ మెథడ్. అదేవిధంగా 3వది శాస్త్రీయ పద్ధతి. వెరీ వెరీ ఇంపార్టెంట్ మెథడ్స్ అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యం. మిగిలిన మెథడ్స్ ఇంకొక వీడియోలో తెలుసుకుంటాం. సో ఫస్ట్ చూద్దాం ప్రాజెక్ట్ పద్ధతి. సో ప్రాజెక్ట్స్ అనేటివి మనకు మూల్యాంకనంలో చాలా ఇంపార్టెంట్, మీకు తెలిసిందే. ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్లో ప్రాజెక్ట్స్ అనేటివి ఒక ముఖ్యమైన ఇదిగా తీసుకోవడం అనేది జరిగింది ఇప్పుడు సిసిలో భాగంగా. సో అది కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోండి. ఏదైనా ప్రాజెక్ట్ పద్ధతిని రూపొందించింది ఎవరంటే కిల్పాట్రిక్ బోధనా పద్ధతి. దీన్ని డెవలప్ చేసింది అమెరికన్ ఎవరైతే ఉన్నారో శాస్త్రవేత్త కిల్పాట్రిక్ రూపొందించింది. దీన్ని అభివృద్ధి చేసింది ఎవరంటే స్టీవెన్సన్. దీన్ని రూపొందించింది కిల్పాట్రిక్, అభివృద్ధి చేసింది స్టీవెన్సన్. ఇందులో ఇముడు ఉన్న తత్వం ఏంటిది, ఫిలాసఫీ ఏంటి అంటే జాన్ డ్యూయి రూపొందించిన ప్రాగ్మాటిజం, వ్యవహారిక సత్తావాదం, లేదా దీన్ని ఏమంటామంటే లెర్నింగ్ బై డూయింగ్ అంటాం. ఇందులో ఇమిడి ఉన్న సూత్రం ఏంటి అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది, అడుగుతారు ఎక్కడికి వెళ్ళన్నా బిట్ రావచ్చు. ఇందులో ఇమిడి ఉన్న సూత్రం ఏంటంటే లెర్నింగ్ బై డూయింగ్, లెర్నింగ్ బై లివింగ్ అని కూడా అంటారు. ఇందులో ఇమిడి ఉన్న సూత్రాలు లెర్నింగ్ బై డూయింగ్ లేదా లెర్నింగ్ బై లివింగ్ అంటారు. అంటే జీవిస్తూ నేర్చుకోవడం లేదా చేస్తూ నేర్చుకోవడం. ఈ యొక్క ప్రాగ్మాటిజం యొక్క బేసిక్ ప్రిన్సిపల్ అన్న విషయం మీకు తెలిసిందే. దీనికి మూలకారకుడు, ప్రాగ్మాటిజానికి మూలకారకులు ఎవరంటే జాన్ డ్యూయి. సో ఫిలాసఫీలో కూడా మనం వారి గురించి తెలుసుకున్నాం. ఏదైనా కొన్ని నిర్వచనాలు ఇచ్చాడు. సహజ పరిస్థితుల్లో పూర్తి చేసే సమస్యాత్మక కృత్యమే ప్రాజెక్టు లేదా ప్రకల్పన అని చెప్పింది ఎవరంటే స్టీవెన్సన్. సహజ పరిస్థితుల్లో పూర్తి చేసే సమస్యాత్మక కృత్యమే ప్రకల్పన. అదేవిధంగా పాఠశాలలోకి దిగుమతి చేసుకున్న నిజ జీవిత భాగమే ప్రకల్పన అని చెప్పింది ఎవరంటే బెల్లార్డ్. నిజ జీవిత భాగమే అని చెప్పింది ఎవరంటే బెల్లార్డ్. మరొకసారి చూద్దాం. సహజ పరిస్థితుల్లో పూర్తి చేసే సమస్యాత్మక కృత్యం, ఏదన్నా ఒకసారి లింక్ చేసుకోవాలి. సమస్యాత్మక కృత్యం, సమస్య, స్టీవెన్సన్. ఎస్ఎస్
ఇక్కడ వేస్తుంది, ఇక్కడ ఏదైనా ఒక చిన్న ఎందుకంటే కన్ఫ్యూజన్ కాకుండా ఉంటుంది. సహజ పరిస్థితుల్లో పూర్తి చేసే సమస్యాత్మక కృత్యమే ప్రకల్పన అని చెప్పింది ఎవరంటే స్టీవెన్సన్. పాఠశాలలోకి దిగుమతి చేసుకున్న నిజ జీవిత భాగమే ప్రకల్పన అని చెప్పింది ఎవరంటే బెల్లార్డ్. అదేవిధంగా సామాజిక వాతావరణంలో హృదయపూర్వకంగా ప్రయోజనాత్మకంగా నిర్వహించుకునేదే ప్రకల్పన అని చెప్పేసి. చూడండి, సామాజిక వాతావరణం, సోషల్ ఎన్విరాన్మెంట్, హృదయపూర్వకంగా, ఓల్ హార్టెడ్లీ, ప్రయోజనాత్మకంగా, పర్పస్ఫుల్గా అంటే ఒక ఎయిమ్ అనేది ఉంటుంది, నిర్వహించుకునేదే మామూలుగా ప్రకల్పన అని చెప్పింది ఎవరంటే కిల్పాట్రిక్. సో ఇక్కడ సింపుల్గా ఏమైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్కసారి నిర్వచనములు అడుగుతాడు. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రాజెక్ట్ పద్ధతి అనేది అన్నిట్లో ఉంది. సైన్స్లో ఉంది, ఈవీఎస్లో ఉంది, మ్యాథ్స్లో ఉంది, ఈవెన్ సోషల్లో తీసుకుంటే ఎన్నవైనా ప్రాజెక్టులు ఎందు లేదు. అంటే ఒక దగ్గర ఈ ప్రాజెక్ట్ పద్ధతి గురించి నేర్చుకుంటే ఇంకో మెథడ్లో కూడా ఉపయోగపడుతుంది. లేదా మీరు మ్యాథ్స్లో నేర్చుకున్నారు, ఇక్కడ యూజ్ అవుతుంది. సో కొంచెం మెథడ్స్ నేర్చుకునేటప్పుడు కొంచెం ఒకదానికొకటి హెల్ప్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఇందులో అంటే దీనిలోకి వెళ్ళి రావచ్చు, నిర్వచనాలకు వెళ్ళి కూడా బిట్ ఎక్కడన్నా అడగచ్చు మనకు. మరొకసారి సహజ పరిస్థితుల్లో పూర్తి చేసే సమస్యాత్మక కృత్యమే ప్రకల్పన అని చెప్పింది స్టీవెన్సన్. పాఠశాలలోకి దిగుమతి చేసుకున్న నిజ జీవిత భాగమే అని చెప్పింది బెల్లార్డ్. సామాజిక వాతావరణంలో హృదయపూర్వకంగా ప్రయోజనాత్మకంగా నిర్వహించేదే ప్రాజెక్ట్ అని చెప్పింది ఎవరంటే కిల్పాట్రిక్. ఇక నెక్స్ట్ స్టెప్ వెరీ ఇంపార్టెంట్. ప్రకల్పన పద్ధతిలో సోపానాలు, స్టెప్స్ మీద అడుగుతున్నాడు క్వశ్చన్స్. మొత్తం 6 స్టెప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే పరిస్థితిని కల్పించడం, ప్రొవైడింగ్ సిచ్యువేషన్. రెండవది ప్రాజెక్ట్ ఎంపిక, సెలెక్షన్ ఆఫ్ ఏ ప్రాజెక్ట్. 3 ప్రాజెక్ట్ ప్రణాళికను సిద్ధం చేయడం, ప్లానింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. అదేవిధంగా ప్రాజెక్ట్ ప్రణాళిక అమలు, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ప్లాన్. అదేవిధంగా ప్రాజెక్ట్ పనిని మూల్యాంకనం చేయడం, ఎవాల్యుయేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ నివేదికను రూపొందించడం, ప్రిపరేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. ఇవి 6 స్టెప్స్. ఎట్లా అడగచ్చు? ఈ స్టెప్స్ను షెఫిల్ చేసి అడగచ్చు, లేకపోతే ఫస్ట్ ఏంది, లాస్ట్ ఏంది, ఏదైనా ఏ దశలో. ఇంతకుముందు చూడండి, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈజీ గుర్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం బడి తోటను పెంచాలి, లేదా గులాబీ తోటను పెంచుదాం అనుకుందాం. జనరల్గా ఏం చేస్తామంటే మనం పక్కన ఏదన్నా మంచిగా తోట, బడి తోట పెంచుతున్న పాఠశాలకు మనం డైరెక్ట్ చెప్పమనం ఇక్కడ అన్నట్టు. ఆ బడిలో ఆ పక్కన ఉన్న స్కూల్ గార్డెన్కి మన పిల్లల్ని క్షేత్ర పర్యటనకి తీసుకెళ్ళాం. తీసుకువెళ్తాక ఆ బడి వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది కదా. వెంటనే మన పిల్లలు మనతోనే ఉంటారు, చూడగానే అబ్బా ఎంత బాగుంది సార్ ఇది, మరి మన స్కూల్లో కూడా పెంచుకుందామంటారు. మన స్కూల్లో కూడా స్కూల్ గార్డెన్ డెవలప్ చేద్దాం సార్, అబ్బాయి ఎంత బాగుంది, కాయగూరల మొక్కలు ఉన్నాయి, పుష్పాలను ఇచ్చే మొక్కలు ఉన్నాయి సార్, మనం కూడా డెవలప్ చేసుకుందాం. సో అది ఫస్ట్ స్టెప్. ఓకే అని అన్నారు, తీసుకొని వచ్చారు పిల్లల్ని. మామూలుగా ఏం చేస్తారంటే ప్లాన్ చేస్తారు, ఏమేమి పెంచుదాం, కూరగాయల మొక్కలు పెంచుదాం. అదేవిధంగా తీసుకున్నట్టయితే మామూలుగా ఫ్లవర్, పుష్పాలను ఇచ్చే మొక్కలను కూడా పెంచుదాం అనుకున్నారు, ప్లాన్ చేసుకున్నారు. ప్లానింగ్ మరి ఎక్కడ పెంచాలి? ప్లాన్లో భాగంగా ఏం చేస్తారంటే మామూలుగా పిల్లల్ని గ్రూపులుగా చేస్తారు. ఏమేం చేద్దాం, ఎట్లా చేద్దాం అంటే పిల్లల్ని గ్రూప్స్ చేస్తాం. గ్రూప్స్ చేసి స్థలాన్ని ఎంపిక చేస్తాం. తర్వాత చదును వేసే బాధ్యత ఒకరికి అప్పచెప్పాం. కొందరు విత్తనాలు తీసుకురావాలి. అట్లా ఒక్కొక్క గ్రూప్కు ఒక్కొక్క బాధ్యత టీమ్గా చేసుకొని ఒక 5గురికి ఒక గ్రూపు, 4గురికి ఒక గ్రూప్ చేసి వాళ్ళని చేసాం. చేసిన తర్వాత పిల్లలు ఏం చేస్తారు, ఎవరికి అప్పచెప్పిన బాధ్యతను వాళ్ళు క్రమక్రమంగా చేశారు. విత్తనాలు నాటారు, తర్వాత పూల మొక్కలను పెంచారు, తర్వాత కాయగూర మొక్కలను పెంచడం అనేది జరిగింది. మధ్యలో పనిని మనం ఎవాల్యుయేట్ చేసుకుంటున్నాం, మూల్యాంకనం చేస్తున్నాం. ఫైనల్గా ఏం చేస్తామంటే రిపోర్ట్ చేస్తాం. ఇప్పుడు చేసిందని అంటే ఒక ఎగ్జాంపుల్ ఉంటే సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ ఏం చేస్తాం, ప్రొవైడింగ్ సిచ్యువేషన్, పరిస్థితిని కల్పించడం. వాళ్ళే అంటున్నారు, పిల్లలే అంటున్నారు, సార్ మనము ఈ యొక్క ప్రాజెక్ట్ చేద్దామని చెప్తున్నారు. కూరగాయల మొక్కలను మనం స్కూల్ గార్డెన్ డెవలప్ చేద్దామని చెప్తున్నారు. అది ప్రొవైడింగ్ సిచ్యువేషన్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అన్నట్టు. ప్రాజెక్ట్ ఎంపిక కోసం పరిస్థితిని కల్పించడం. ఇక్కడ పరిస్థితి కల్పించడం అంటే ఎందుకు అంటే ప్రాజెక్ట్ ఎంపిక కోసం పరిస్థితిని, ప్రొవైడింగ్ సిచ్యువేషనే. కానీ సెకండ్ స్టెప్ ఏమొచ్చిందంటే ప్రాజెక్ట్ ఎంపిక. ప్రాజెక్ట్ను మనం స్కూల్ గార్డెన్ డెవలప్ చేద్దాం అనుకో. తర్వాత ఏం చేస్తాం, ప్లాన్ చేసుకున్నాం. సో ఎట్లా చేయాలి మరి దాన్ని అంటే పిల్లల్ని మనం ఇట్లా గ్రూపులుగా అయిదాం, మనిషికి ఒక అసైన్ పని చేయడం జరిగింది. ఒకరు ఒక పని, ఒకరు ఒక పని అట్లా అసైన్ చేసుకున్నాం. ఆ తర్వాత ఏం చేసాం, మన యొక్క ప్లాన్ని ఇంప్లిమెంటేషన్ చేసాం. కొందరు విత్తనాలు తీసుకొచ్చారు, కొందరు మామూలుగా నీళ్ళని చదువు చేశారు. సో అట్లా అందరు కలిసి మొత్తానికైతే మామూలుగా ఆ యొక్క స్కూల్ గార్డెన్ను ఇంప్లిమెంటేషన్ ప్లాన్ చేయడం అనేది జరిగింది. పూల మొక్కలను పెంచారు, అట్లా రకాలుగా.
తర్వాత ఏం చేస్తున్నాం, కొద్ది రోజులకు ఎట్లా జరుగుతుంది, అందరం కూర్చొని ఇంకేం చేయాలి, అనుకున్నది ఏంది, జరిగింది ఏంది, ఎట్లా జరిగింది అనే దాన్ని ఎవాల్యుయేట్ చేసుకున్నాం, మూల్యాంకనం చేస్తాం. తర్వాత మామూలుగా గ్రూప్ వారీగా చెప్పాం, మీరు రిపోర్ట్ తయారు చేయాలి, ఏమేం చేశారు. సో ఇది ప్రాజెక్ట్ పద్ధతిలో ఉన్న సోపానాలు. ఇంట్లోకి వెళ్ళి అడుగుతున్నాడు బిట్స్, మీరు ఎక్కడన్నా ఇక్కడ నేర్చుకుంటే దీనిలోకి వెళ్ళి ఒక ప్రశ్న రావచ్చు, లేదా వేరే సబ్జెక్ట్ పెడగాయలోకి వెళ్ళి కూడా ఇంకో క్వశ్చన్ ఎక్కడన్నా మామూలుగా అడిగే అవకాశాలు ఉంటాయి. ఏదైనా మరొకసారి చూద్దాం. ప్రకల్పన పద్ధతిలో సోపానాలు ఏంటంటే, ఒకటి పరిస్థితిని కల్పించడం, ప్రాజెక్ట్ ఎంపిక, ప్రాజెక్ట్ ప్రణాళికను సిద్ధం చేయడం, ప్రాజెక్ట్ ప్రణాళిక అమలు, ప్రాజెక్టును మూల్యాంకనం చేయడం, ప్రాజెక్టు నివేదికను రూపొందించడం. మరొకసారి చూద్దాం. ప్రొవైడింగ్ సిచ్యుయేషన్, సెలెక్షన్ ఆఫ్ ద ప్రాజెక్ట్, ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్, ఎవాల్యుయేషన్, ప్రిపరేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ రిపోర్ట్. సో ఇందులోపటి ఏం చేస్తాడంటే, ఏదన్నా ఒకటి వేరే సోపానాలు తీసుకొస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఏం చేస్తాడంటే, శాస్త్రీయ పద్ధతిలో ఉన్న ఒక సోపానం పరికల్పనం చేయడం అని చెప్పేసి ఏదో ఒక ప్లేస్లో పెడతాడు. మూల్యాంకనం చేయడాను, ప్రాజెక్ట్ ప్రణాళికను సిద్ధం చేయడం ప్లేసులను అది పెట్టి, ఇందులో ప్రాజెక్ట్ పద్ధతిలో సోపానం కానిది ఏదైనా అడగవచ్చు. బిట్ ఎట్లంటే అట్లా ఫ్రేమ్ చేయొచ్చు. వీటిని షెఫిల్ చేసి క్రమంగా రాయమనొచ్చు, లేదా పిల్లలకు ఏ స్టెప్లో మీరు పనిని అసైన్ చేస్తారు. ప్రీవియస్ అడిగింది ఏంటంటే, ప్రాజెక్ట్ పద్ధతిలో పిల్లలకు వర్క్ను ఏ స్టెప్లో అసైన్ చేస్తారు. ఇక్కడ ఇచ్చాడు ప్రాజెక్ట్ ఎంపిక, ప్రాజెక్ట్ ప్రణాళికను సిద్ధం చేయడం, ప్రాజెక్ట్ ప్రణాళిక అమలు, ప్రాజెక్ట్ మూల్యాంకనం చేయడం అని ఇచ్చాడు. ఎప్పుడు అసైన్ చేస్తాం మనం? ప్లానింగ్ లోపలనే అసైన్ చేస్తాం. సెలెక్షన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కాదు, ప్లానింగ్. ఆ ప్లాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఇంప్లిమెంటేషన్ కాదు, ప్లానింగ్ లోపలనే ఎవరేం చేయాలి అనేది ప్లాన్లో భాగమే చేస్తాం. సో అట్లా ఎక్కడైనా అడిగే అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇంతకుముందు తీసుకున్నాం, బడితోట నిర్వహణ, అదేవిధంగా హర్బేరియం నిర్వహణ, హర్బేరియం తయారు చేయడం కావచ్చు, అక్వేరియం నిర్వహణ కావచ్చు, పక్షుల ఆహారపు అలవాట్లను మామూలుగా తెలుసుకోవడం, పక్షుల ఆహారపు అలవాట్లను అధ్యయనం చేయడం, నేల రకాలు, పంటలు దాన్ని కూడా అధ్యయనం చేయడం. లేకపోయినట్టయితే మనం ఏం చేస్తామంటే, ఏదైనా ప్రైమరీ లెవెల్ పడగానే ఒక నమూనాలను తయారు చేయమంటాము. గాలి మర నమూనా కావచ్చు, లేదా ఫ్రిడ్జ్ కావచ్చు, ఎనీథింగ్ ఏదైనా నమూనాలను తయారు చేయడం కూడా ప్రాజెక్ట్ వర్కులు బాగా ఇస్తాం. సో దయచేసి వెరీ సింపుల్. దీన్ని డెవలప్ చేసింది కిల్పాట్రిక్, డెవలప్ చేసింది స్టీవెన్సన్. దీనిలో ఉన్న ఫిలాసఫీ జాన్ డ్యూయి, ప్రాగ్మాటిజం, వ్యవహారిక సత్తావాదం. బేసికల్గా దీని యొక్క ప్రిన్సిపల్ ఏంటంటే లర్నింగ్ బై డూయింగ్, ఇందులో ఇమిడి ఉన్న సూత్రం. అదేవిధంగా లాస్ ఆఫ్ లెర్నింగ్ కూడా ఇందులో ఇమిడి ఉంటాయి. ఏది లాస్ ఆఫ్ థార్నడైక్ చూసాం, లా ఆఫ్ రెడీనెస్, లా ఆఫ్ ఎక్సర్సైజ్, లా ఆఫ్ ఎఫెక్ట్. సో ఇందులో ఇమిడి ఉన్నాయి. ఇందులో ఎగ్జాంపుల్స్ ఇవి. సో నెక్స్ట్ దానికి వెళ్తున్నాం. ఏంటిదంటే అన్వేషణ పద్ధతి, హ్యూరిస్టిక్ మెథడ్. సైన్స్ బోధనలో చాలా ఇంపార్టెంట్ వన్ ఆఫ్ ద మెథడ్ హ్యూరిస్టిక్ మెథడ్, అన్వేషణ పద్ధతి అంటారు. అంటే బిడ్డని అన్వేషించి తెలుసుకోవాలి, విషయాన్ని మనం చెప్పద్దు. ఒక కోణం లోపల సైన్స్ లోపల ఈ విధంగా అన్వేషణ పద్ధతిని డెవలప్ చేసింది. అన్వేషణ పద్ధతి అంటే హ్యూరిస్టిక్ మెథడ్. అంటే హ్యూరెస్కో అనే పదంకెళ్ళి వచ్చింది ఇది హ్యూరిస్టిక్. ఇది గ్రీక్ పదం. హ్యూరెస్కో అనేది గ్రీక్ వర్డ్. ఇది హ్యూరెస్కో అనేది పదం ఏంది అంటే గ్రీక్ పదం. ఇది గ్రీక్ వర్డ్. అంటే ఏంటి అంటే నేను కనుగొన్నాను అని అర్థం. ఐ డిస్కవర్, నేను కనుగొన్నాను, ఐ డిస్కవర్డ్. యురేకా అన్న పదం వింటాం. దీనికి సరి సమానంగా మనం ఏం వాడతామంటే యురేకా అన్న పదం వాడతాం. ఆర్కిమిడిస్ ఏదైతే ఆవిష్కరించాడో అప్పుడు ఏమంటాడంటే యురేకా అనుకుంటూ బయటకు వస్తాడంటారు కదా. యురేకా అంటే నేను కనుగొన్నాను అన్న పదం. దీనిని రూపొందించింది ఎవరంటే హెన్రీ ఆర్మ్స్ట్రాంగ్. హీఈస్ ఏ కెమిస్ట్రీ ప్రొఫెసర్. మొట్టమొదట కెమిస్ట్రీలో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేశారు. సో ఈ విధంగా అన్వేషణ పద్ధతి లోపల ప్రధానంగా ఏంటంటే విద్యార్థిని శాస్త్రవేత్త స్థానంలో నుంచి విషయాన్ని ఆవిష్కరించేటట్టు చేయడమే ఈ పద్ధతిలో ఉన్న గొప్పదనం. సైన్స్ అంటేనే ఆవిష్కరణ అంటారు, సైన్స్ అంటేనే అన్వేషణ అంటారు. సో బిడ్డను ఆయన యొక్క ఆలోచన ఏంటంటే సైంటిస్ట్ ప్లేస్లో ఉండాలి, ఆయన్ని ఆవిష్కరించుకోవాలి, బిడ్డని ఆవిష్కరించాలి, అన్వేషణ పద్ధతి. సో ఇందులో స్టెప్స్ కనుక ఇందులో మరొకసారి చూద్దాం. ఈ పదం ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే హ్యూరిస్టిక్ మెథడ్ అంటారు ఇంగ్లీష్లో. హ్యూరెస్కో అనేది గ్రీక్ పదం. అంటే అర్థం ఏంటంటే నేను కనుగొన్నాను, ఐ డిస్కవర్డ్. రూపొందించింది హెన్రీ ఆర్మ్స్ట్రాంగ్. ఈయన కెమిస్ట్రీ ప్రొఫెసర్. అయితే దీనిలో మెయిన్ ఏమైందంటే విద్యార్థిని శాస్త్రవేత్త స్థానంలో, శాస్త్రవేత్తలు ఎట్లా ఆవిష్కరిస్తారో, ఎట్లా కనుగొంటారో అట్లనే విషయాన్ని మామూలుగా కనుగొనాలి అనేది ఇందులో మెయిన్ లక్ష్యం. సో ఇందులో సోపానాలుగా ఇస్తారు. బోధించవలసిన పాఠ్యాంశాన్ని సమస్య రూపంలో మలచడం. మనం కాన్సెప్ట్ అయితే డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం దాన్ని ప్రాబ్లంగా మలచాలి.
అదేవిధంగా సూచనా పత్రం తయారు చేయడం అంటే వాళ్ళకి ఏం చేస్తామంటే ఇన్స్ట్రక్షనల్ చార్ట్ తయారు చేస్తాం. అంటే ఏమేం చేయాలి ఏం చేయాలనేది ఇన్స్ట్రక్షన్ చార్ట్స్ చేయడం జరుగుతుంది. సూచనా పత్రంలోని సూచనల ఆధారంగా ప్రయోగాలు చేయడం, ప్రయోగ ఫలితాలను విశ్లేషించి సూత్రాలను సిద్ధాంతాలను తెలుసుకోవడం, నూతన సందర్భాల్లో ఉపయోగించుకోవడం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. సో దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు గుర్తుంటుంది అన్వేషణ పద్ధతి. లేదా ఈ అన్వేషణ పద్ధతి, శాస్త్రీయ పద్ధతి, తర్వాత సమస్య పరిష్కార పద్ధతి వీటిలో దాదాపు సిమిలర్గా ఉంటాయి. అంటే ఒకే రకంగా అనిపిస్తాయి మనకు, కొంచెం దగ్గర పోలికలు ఎక్కువగా ఉంటాయి. దేనికి అన్వేషణ పద్ధతి, శాస్త్రీయ పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి. దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే సులభంగా ఎట్లైనా వాడుకోవచ్చు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు ఏం చేస్తాడంటే ఇంటర్నెట్లో పెట్టాడు, నాకు ఈ ప్రాజెక్ట్ వేస్తే నాకు మా స్కూల్లో సెకండ్ ప్రైజ్ వచ్చిందని చెప్పాడు. ఏం చేశారని చూసాం ఫ్రెండ్స్ గిట్ట అందరం కలిపి చూస్తే ఏం చేస్తారంటే ఆ బాబు చేసిన ప్రాజెక్ట్ చెప్తున్నాడు. వాళ్ళ ఫాదర్ ఏం చేశాడట అంటే నువ్వు సెల్స్ బ్యాటరీస్ ఏవైతే ఉంటాయో బ్యాటరీస్ కొనుక్కోరా షాప్కి వెళ్ళని చెప్పాడు. అయితే మళ్ళీ వెళ్ళేటప్పుడు బాబు అడిగాడు ఏం బ్యాటరీస్ తేవాలంటే మామూలుగా ఆయన డ్యూరోసిల్ బ్యాటరీ తీసుకురా అని చెప్పాడు. ఆ పిల్లవాడు పోతే బ్యాటరీస్ ఉన్నాయంటే ఏమేమి ఉన్నాయంటే ఇట్లా ఎవరిడీ, నిప్పో, డ్యూరోసిల్ అని చెప్పాడు. ఆ పిల్లవాడు ఏం చేస్తాడు, డ్యూరోసిల్ తీసుకొచ్చాడు. కానీ ఆ బ్రెయిన్లో మనకు ఏ సెల్స్ నాణ్యమైనవి అనే దానికి ఆ బిడ్డలో ఒక ఆలోచన కలిగింది. ఏం చేశాడు, 3 సెల్స్ తీసుకొచ్చాడు, దాని సర్క్యూట్ డెవలప్ చేశాడు. 3 సెల్స్ అక్కడ బల్బ్ పెట్టేసి ఏం చేశాడంటే స్విచ్ ఆన్ చేశాడు. ఆన్ చేసి టైం నోట్ చేసుకున్నాడు, ఎన్ని గంటలు ఇస్తుంది. ఒకటేమో 36 గంటలు ఇచ్చింది, ఒకటేమో 28 గంటలు ఇచ్చింది, ఇంకొకటేమో 24 గంటలు ఇచ్చింది. సెల్స్ కాస్ట్ కూడా వేశాడు బాబు. వేసి ఏమనుకున్నాడంటే దాదాపు ఈ 3 సెల్స్ కాస్ట్ దాదాపు ఆల్మోస్ట్ ఈక్వల్, బట్ కానీ డ్యూరేసిల్ సెల్స్ అనేది ఎక్కువ టైం అనేది లైట్ ఇచ్చింది, ఎక్కువ టైం వెలిగింది అని ఇచ్చాడు. ఇచ్చేసి ఇది నేను మా స్కూల్ ప్రాజెక్ట్ వర్క్లో పెట్టుకున్నాను, పెడితే నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. అది ఇంటర్నెట్లో మామూలుగా సమాచారాన్ని ఆ బిడ్డ చేశాడు. అంటే ఒక రకంగా ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. కానీ ఆ పిల్లవాడు అందులో ఇమిడి ఉన్నది చూసినట్టయితే అక్కడ ఏం చేశాడంటే మామూలుగా సమస్య ఉంది అక్కడ. ఏమనుకున్నాడు, సమస్య లేదా ప్రశ్న అంటాం మనం. అందులోపట ఏముంది, ఏ సెల్స్ నాణ్యమైనవి. ఏం చేశాడు మరి, ఏ సెల్స్ నాణ్యమైనవి తెలుసుకోవడానికి అతడు ఒక రకంగా పరిశోధన చేశాడు. 3 సెల్స్ తీసుకొచ్చాడు, మామూలుగా సర్క్యూట్లో పెట్టాడు, బల్బ్ పెట్టాడు, వాటిని మామూలుగా టైం పెట్టుకొని ఎన్ని గంటలకు అన్నీ ఈక్వల్ టైంలో స్టార్ట్ చేశాడు. సో అట్లా ఫలితాలను విశ్లేషించి డ్యూరేసిల్స్ నాణ్యమైనవి, ఇవి మంచి వాళ్ళ ఫాదర్ చెప్పింది కరెక్టే అని చెప్పేసి కంక్లూజన్కి వచ్చాడు. సో ఈ రకంగా పిల్లవాడు ఏం చేస్తాడంటే ఆయనే కనుగొన్నాడు, ఆ బిడ్డనే కనుగొన్నాడు, అక్కడ ఉంటుంది అన్నట్టు. సో అట్లా దయచేసి మనం ఏంటంటే శాస్త్ర బోధనలో, సైన్స్ బోధనలో కూడా అన్వేషణాత్మక పద్ధతికి అత్యంత విలువైనది. ఓకే, ఇవన్నిటికి కూడా ఓకే. నెక్స్ట్ చూద్దాం ఇదేంటి అంటే ఈ విధంగా మామూలు నూతన సందర్భంలో నెక్స్ట్ శాస్త్రీయ పద్ధతి, సైంటిఫిక్ మెథడ్, వెరీ ఇంపార్టెంట్. ఒక రకంగా ఏమంటారంటే శాస్త్రజ్ఞానాన్ని ఆవిష్కరించడంలో శాస్త్రవేత్తలు అనుసరించిన పద్ధతిగా పేర్కొంటారు. సైంటిఫిక్ మెథడ్లో, సైన్స్ అంటే సైంటిఫిక్ మెథడ్ కోరిలేటెడ్ మనకు ఫస్ట్లో కూడా ఒకటి ఇచ్చారు, మళ్ళీ అందులో చూద్దాం. బట్ ఇక్కడ సైంటిఫిక్ మెథడ్ బోధనా పద్ధతి, అది ఎట్లా ఏమేమి ఉంటాయి ఇందులో స్టెప్స్ ఒకసారి చూద్దాం. సో ఇందులో కూడా చూస్తే స్టెప్స్, ఒకటి సమస్యను గుర్తించడం, సమస్య లేదా ప్రశ్న కూడా అంటారు ఇక్కడ. సో దయచేసి మనకి ఇక్కడ ఎట్లనే తీసుకోవచ్చు, సమస్య లేదా ప్రశ్న కూడా వస్తుంది ఇక్కడ, లేదా క్వశ్చన్. సో ఇక్కడ మేజర్గా ఏం తీసుకుంటామంటే ఆబ్లిక్ తీసుకుంటున్నాం. సమస్యను గుర్తించడం లేదా ప్రశ్నించుకోవడం, లేదా ప్రశ్న అని కూడా వస్తుంది, క్వశ్చనింగ్ కూడా వస్తుంది, అదొకటే కాదు. రెండవది సమస్యను నిర్వచించడం, ఒకటి ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లం ఆర్ క్వశ్చన్ ఆస్క్, ఏదైనా మనమే ప్రశ్నించుకోవడం, ప్రశ్న కూడా వస్తుంది. రెండవది సమస్యను నిర్వచించడం, డిఫైనింగ్ ద ప్రాబ్లం. మూడవది సమస్యను విశ్లేషించడం, అనలైజింగ్ ద ప్రాబ్లం. అదేవిధంగా నెక్స్ట్ ఏమొస్తుందంటే దత్తాంశాల సేకరణ, కలెక్షన్ ఆఫ్ ద డేటా, దత్తాంశాలను ప్రతిక్షేపించడం. నెక్స్ట్ పరికల్పనలు చేయడం, హైపోథసైజింగ్, పరికల్పనలను పరీక్షించడం లేదా పరికల్పనలను పరీక్షించడానికి ప్రయోగాలు చేయడం, డూయింగ్ ఎక్స్పెరిమెంట్ టు టెస్ట్ ద హైపోథసిస్. అదేవిధంగా మామూలుగా ఫలితాలను విశ్లేషించి సమస్యకు పరిష్కారాన్ని తెలుసుకోవడం, లేదా సూత్రాలను, సిద్ధాంతాలను తెలుసుకోవడం, లేదా నూతన ఆవిష్కరణలను కూడా చేయడం అని కూడా వస్తుంది.
అదేవిధంగా దాన్ని నూతన సందర్భాల్లోకి అన్వయించడం. ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఏదైనా ఒక 1 or 2 ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మనకు సులభంగా ఉంటాయి. అంటే మనకు అంటారు, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎట్లా అంటే సైంటిఫిక్ వేలో ఆయన సమస్య పరిష్కారం చేస్తాడు. ఒక డాక్టర్ దగ్గరికి ఏం చేస్తారు అంటే మనకు మామూలుగా వెళ్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, మామూలుగా ఒక గ్రామీణ ప్రాంత రైతు వెళ్తే ఆయన ఏం చేస్తాడంటే, అయ్యా నాకు జ్వరం వస్తుంది అని అంటే, మరి ఎట్లా వస్తుంది, చలి జ్వరం వస్తుందా అంటే, సార్ చాలా రోజులు అవుతుంది జ్వరం రాబట్టి చలి కూడా పెడుతుంది అన్నాడు. ఆయన మలేరియా కావచ్చు, అదేవిధంగా తీసుకున్నట్టయితే మామూలుగా టైఫాయిడ్ కూడా కావచ్చు అని 2టికి ట్యాబ్లెట్ ఇచ్చాడు, పంపాడు. 15 రోజులు అవుతుంది ఇంకా జ్వరం తగ్గుతలేదు. అబ్బో ఇది కాదని చెప్పేసి మామూలుగా ఒక సిటీకి వచ్చాడు. సిటీకి వచ్చిన తర్వాత అక్కడ గవర్నమెంట్ అంటే ఎవరైతే ఎండి అంటే ఎంబీబీఎస్ ఎండి పెద్ద డాక్టర్ని ఆయన దగ్గరకు పోయాడు. సో అక్కడ కూడా తన సమస్యని చెప్పుకున్నాడు, నాకు జ్వరం వస్తుంది, ఎన్ని రోజులు అవుతుంది, 15 రోజులు, అబ్బో చాలా రోజులు అవుతుంది, 15 రోజులు. ఈయన కూడా అడిగాడు, చలి పెడుతుందా, సార్ చలి కూడా పెడుతుంది. ఓకే, మరేమైనా అప్పుడప్పుడు దగ్గు లేస్తుందా, అవును సార్ దగ్గు కూడా వస్తుందని చెప్పాడు. సో ఆయన ఏం చేశాడు అంటే వెంటనే 3టికి మందులు వేయలేదు, మామూలుగా టైఫాయిడ్కి టెస్ట్కి రాశాడు, క్లినికల్ టెస్ట్కి, అదేవిధంగా మామూలుగా మలేరియాకు రాశాడు, అదేవిధంగా టీబీకి కూడా రాశాడు, 3టికి టెస్ట్కి రాశాడు. రాసిన తర్వాత తీసుకొని వచ్చి రిపోర్ట్ చూస్తే ఆ పేషెంట్కి వచ్చింది ఏంటంటే ట్యూబర్క్యులోసిస్. సో టీబీలో కూడా ఫీవర్ వస్తుంది. సో వెంటనే టీబీకి మెడిసిన్స్ రాశాడు. ఇది పూర్తి అయ్యే వరకు కోర్స్ లాగా రాస్తే ఇది కంప్లీట్గా వాడితే తగ్గిపోతుందని చెప్పాడు. ఆ యొక్క రైతుకు జ్వరం తగ్గిపోయింది, అంటే వచ్చిన టీబీ తగ్గిపోయింది. సో ఇందులో ఇమిడి ఉన్న ప్రిన్సిపల్స్ కూడా ఏంటి అంటే శాస్త్రీయ పద్ధతి, సైంటిఫిక్ మెథడ్ ఇమిడి ఉంది. సమస్య ఏంటిది, మామూలు జ్వరం రావడం కదా, రాగానే మనకి ఏం చేశాడు, సమస్య నిర్వచించడం. జ్వరం అంటే 98.5 or 98.6 ఫారెన్హీట్ డిగ్రీ ఉంటే ఆరోగ్యవంతుల్లో ఉంటుంది కదా. సో అది దాటితే మనకేంటంటే జ్వరం అని చెప్తాం. సో ఆటోమేటిక్గా పిలిపించాడు, టెస్ట్ చేశాడు, జ్వరం అంటేంది. సో ఈ విధంగా సమస్యను నిర్వచించాడు. అదే రకంగా తీసుకున్నట్టయితే అనలైజింగ్ అంటే సమస్యను విశ్లేషించాడు, ఎందుకు కావచ్చు. ఇక్కడ ఈ విశ్లేషించడానికి ముందే డేటా కలెక్షన్ చేసుకున్నాడు ఆయన, ఏంటంటే ఎట్లా వస్తుంది జ్వరం, ఏంది, ఎప్పుడు వచ్చింది, అదన్నీ కూడా చేశాడు, కలెక్షన్ ఆఫ్ ద డేటా. సో ఇక్కడ స్టెప్ లేకుండా డైరెక్ట్ ఇక్కడ వెళ్ళిపోయింది, పరికల్పన చేశాడు, ఏం కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, మలేరియా కావచ్చు, టీబీ కావచ్చు. తర్వాత ఏం చేశాడు, పరికల్పనను పరీక్షించాడు, ల్యాబ్కి పంపించి టెస్ట్ చేయించాడు. తర్వాత ఫలితాలు వచ్చాయి, ఫలితాలను ఏం చేశాడు, విశ్లేషించాడు, విశ్లేషిస్తే టీబీ, ఆ టీబీకి పరిష్కారాన్ని కనుక్కున్నాడు. సో ఇది సైంటిఫిక్ మెథడ్. సో ఈ విధంగా ట్రైనింగ్ ఇవ్వాలి. వై వీ షుడ్ టీచ్ సైన్స్ అంటే వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఆఫ్ సైన్స్ ఏంటంటే, ఒకటేమో ప్రాసెస్ స్కిల్స్, మనది పిల్లల్లో ప్రక్రియా నైపుణ్యాలు డెవలప్ కావాలి. ఎట్లయితే మనకు లాంగ్వేజ్ స్కిల్స్ అంటాం కదా, లాంగ్వేజ్ ఎందుకు బోధించాలంటే టు డెవలప్ LSRW స్కిల్స్, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ అంటాం. అదేవిధంగా సైన్స్ బోధనలో ఒక ముఖ్యమైన కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. అందులో కూడా ఒక లక్ష్యం ఏంటంటే డెవలప్మెంట్ ఆఫ్ ప్రాసెస్ స్కిల్స్ ఆఫ్ సైన్స్ ఒకటి. రెండవది ఏంటంటే శాస్త్రీయ పద్ధతిలో ట్రైనింగ్ ఇవ్వాలి, శిక్షణ ఇవ్వాలి, అంటే సమస్యలను శాస్త్రీయ పద్ధతిలో పరిష్కరించాలి. సో అట్లా వాళ్ళకు ట్రైనింగ్ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ, చిన్నదే కావచ్చు. అదేవిధంగా సైన్స్ ఆవిష్కరణలు ఇప్పుడు కూడా మొదలే అనుకున్నాం, శాస్త్ర జ్ఞానాన్ని ఆవిష్కరించడంలో శాస్త్రవేత్త అనుసరించిన పద్ధతి కొంచెం స్టెప్స్లో మార్పు ఉండొచ్చు, బట్ బేసికల్గా ఇదే వే ఉంటుందని చెప్పబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పెన్సిలిన్ ఆవిష్కరించిన విధానాన్ని ఒకసారి గమనించండి. ఆయన ఏం చేశాడు, పెట్రీ డిష్ లోపల మామూలుగా బ్యాక్టీరియల్ కాలనీ పెరుగుతుంది, కానీ ఎక్కడైతే ఫంగల్ కాలనీ గ్రో అవుతుందో అక్కడ ఏమైందట అంటే ఆ బ్యాక్టీరియా కాలనీ పెరగడం లేదు, లేదా పెరిగిన దాన్ని కిల్ చేసింది. అది అరే ఏమైంది, ఈ దాని చుట్టూ పెరగడం లేదు, లేదా కిల్ చేస్తుంది ఆ బ్యాక్టీరియా కాలనీ. ఎందుకు, ఏమైంది ప్రశ్నించుకున్నాడు, అరే ఎందుకు పెరగలేదు ఈ ఫంగల్ కాలనీ చుట్టూ అంటే, ఫంగస్ ఏదో పదార్థాన్ని, ఆ పెన్సిలియం అనే ఏదైతే ఉంటుందో ఏదో ఒక పదార్థాన్ని రిలీజ్ చేస్తుంది, అది ప్రివెంట్ చేస్తుంది గ్రోత్ను, లేదా చంపేస్తుంది అని చెప్పేసి తెలుసుకున్నాడు. పరికల్పన చేశాడు. పరికల్పన చేసి ఏం చేస్తాడు, మళ్ళీ ఆ యొక్క ఫంగస్ను ఎక్స్ట్రాక్ట్ దాన్ని గ్రో చేసి అందులోకి వెళ్ళి మెటీరియల్ను ఏదైతే ఉంటుందో సబ్స్టాన్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి వేరే బ్యాక్టీరియా మీద టెస్ట్ చేస్తే ఏమైంది అంటే అది ఆ బ్యాక్టీరియల్ గ్రోత్ను ప్రివెంట్ చేసింది, అంటే ఒక రకంగా బ్యాక్టీరియాలను చంపేసింది. సో అట్లా పెన్సిలిన్ ఆవిష్కరణకు దారితీస్తుంది. అందులో కూడా ఏముంది, ప్రశ్న ఉంది చూడాలి, సమస్య కాదు, ఇక్కడ క్వశ్చన్ ఉంది, ప్రశ్న. ఎందుకు పెరగలేదు అంటే సబ్స్టాన్స్ ఏదో మామూలుగా రిలీజ్ చేస్తుంది, అందుకే బ్యాక్టీరియా కాలనీ పెరగడం లేదు. ఏమైంది, ఇక్కడ డైరెక్ట్గానే పరికల్పన చేశాడు, ప్రశ్నించుకున్నాడు, పరికల్పన చేశాడు, ఎందుకు పెరుగుతలే అని ప్రశ్నించుకున్నాడు, పరికల్పన చేశాడు.
తన పరికల్పనను ఏం చేశాడు, టెస్ట్ చేయడానికి ప్రయోగాలు చేశాడు. ఆ ప్రయోగ ఫలితాన్ని విశ్లేషించి మామూలుగా ప్రశ్నకు సమాధానాన్ని తెలుసుకున్నాడు, కొత్త విషయాన్ని ఆవిష్కరించాడు. సో ఈ స్టెప్స్లో ఇవి కామన్గా మనకు ఇందులో ఇచ్చిన బుక్స్లోకి వెళ్ళి తీసుకున్నాను. బహుశా మీకు ఎగ్జామ్లో ఎట్లా అడుగుతాడు అనే ఉద్దేశం కొద్దీ ఇంట్లో ఇవ్వబడ్డాయి. వేరే బుక్స్లో కనుక తీసుకున్నా, 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో తీసుకున్నా కొంచెం స్టెప్స్లో చేంజ్ ఉంది, వరీ కావాల్సిన అవసరం లేదు. ప్రశ్న లేదా సమస్య ఉంటుంది. సో సందర్భాన్ని బట్టి ఇక్కడ డేటా అంటే ఇప్పుడు డాక్టర్ దగ్గర సైంటిఫిక్ వేలో మనం పరిష్కరించాలన్నాం అనే సమాచారాన్ని సేకరించాడు. డేటా సమస్యకు సంబంధించిన సమాచారం అంటే డిఫైన్ చేయలేదు. సైంటిఫిక్ వేలో వెళ్ళేటప్పుడు ఏమేమి వస్తుంటే సమస్యను గుర్తించడం, సమస్యను నిర్వచించడం, సమస్యను విశ్లేషించడం, కలెక్షన్ ఆఫ్ ద డేటా, సమాచారాన్ని సేకరించడం, అదేవిధంగా మామూలుగా అప్లై చేసుకున్నాడని ఇచ్చారు. తర్వాత పరికల్పనలు చేయడం, పరికల్పనను పరీక్షించడం, పరికల్పనను పరీక్షించడానికి ప్రయోగాలు చేయడం, అదేవిధంగా ఫలితాలను విశ్లేషించి సమస్యకు పరిష్కారాన్ని తెలుసుకోవడం, అదేవిధంగా నూతన సందర్భాల్లో అన్వయం. సో దయచేసి ఇవి కొంచెం గుర్తుపెట్టుకుంటే చాలు. దీనిలోకెళ్ళే బిట్స్ ఫ్రేమ్ చేస్తాడు, దీనిలోకెళ్ళే బిట్స్ ఫ్రేమ్ చేస్తాడు. సో ఈ విధంగా శాస్త్రజ్ఞానాన్ని ఆవిష్కరించిన విధానాన్ని ఏమంటారంటే శాస్త్రీయ పద్ధతిగా చెప్పుకుంటారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఇవి చాలా ఇంపార్టెంట్ సైన్స్ బోధనలో. ఒకటి ప్రకల్పన పద్ధతి, అదేవిధంగా రెండవది అన్వేషణ పద్ధతి, మూడవది సైంటిఫిక్ మెథడ్. జస్ట్ వినండి, ఒకసారి చూడండి, ఈజీగా గుర్తుంటుంది. అదేవిధంగా ఒక మెథడ్ ఇంకో మెథడ్లో కూడా సహాయపడుతుంది. సో ఇక్కడ కంబైన్డ్ సైన్స్ అనేది మనం తీసుకుంటున్నాం. ఈవీఎస్ ఆటోమేటిక్ ఇంటిగ్రేట్ అవుతుంది, అందులో ఏమైనా సెపరేట్ ఉంటే కూడా మళ్ళీ తీసుకుంటాను. బట్ జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ విద్యా ప్రమాణాలు ఉన్నాయి, ఇంతకుముందు అకాడమిక్ స్టాండర్డ్స్ అనుకున్నాం. మీరు సైన్స్లో ఈవీఎస్లో కామనే. ఈవీఎస్ అంటే ఏంది, 3 సబ్జెక్టుల సమ్మేళనం, సైన్సు, సోషలు, అదేవిధంగా పర్యావరణ విద్య. మరి సోషల్లో విద్యా ప్రమాణాలు సేమ్ ఉంటాయా, ఒకసారి చెక్ చేసుకోండి, మీకు దొరికిపోతుంది. ఇదిగోండి సోషల్ పెడగాజీలో లాస్ట్కి ఇచ్చాడు, ఎందుకంటే మీకు ఒకసారి ఐడియా, లేదా టెక్స్ట్ బుక్లో మనం మామూలుగా 7th, 8th, 9th సోషల్ ఉంది కదా, ఆ టెక్స్ట్ బుక్లో చూస్తే, ఎందుకంటే ఒక్కసారి మీకు చెప్తే మీకు ఈజీగా గుర్తుంచుకుంటారని ఇక్కడ చెప్తున్నాను. కొంచెం తేడా ఉంది సోషల్ లోపల, మనకు విద్యా ప్రమాణాల లోపల మనకు కొంచెం తేడా ఉంది. సో మూల్యాంకనంలో ఎక్కడైనా దొరుకుతాయి మనకు. ఇక్కడ చూడండి విద్యా ప్రమాణాలు, ఇక్కడ సోషల్ మెథడాలజీ పేజీ నెంబర్ 351లో ఇచ్చాడు. ఇక్కడ విద్యా ప్రమాణాలను ఇస్తున్నాడు. మూల్యాంకనంలో దొరుకుతాయి, ఏడైనా దొరుకుతాయి. ఏమి ఇచ్చాడు చూడండి, సోషల్కి సంబంధించింది విషయ అవగాహన, రెండవది ఇచ్చిన అంశాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం, ఇచ్చిన అంశాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం రెండవది విద్యా ప్రమాణం. మూడవది ఏంది, సమాచార నైపుణ్యాలు. నాలుగవది సమకాలీన అంశాలపై ప్రతిస్పందన. ఐదవది పఠ నైపుణ్యాలు. అదేవిధంగా ఆరవది ప్రశంస, సున్నితత్వం. 6 విద్యా ప్రమాణాలు ఇచ్చాడు. మరొకసారి కూడా చూస్తా, దయచేసి సోషల్ నేను మళ్ళీ చెప్తాను కానీ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా అంటే ఈ సైన్స్ పెడగాజీలో చూస్తే మనం చూస్తాం విషయ అవగాహన, ఇందులో కూడా కామన్ ఉంది విషయ అవగాహన, రెండిట్లో కామన్ విషయ అవగాహన, కానీ మిగతా తేడా ఉంది. అక్కడ ప్రశ్నించడం, పరికల్పన చేయడం అన్నాం. అదేవిధంగా ప్రయోగాలు, క్షేత్ర పరిశీలన అని ఇచ్చారు అందులో మనకు సైన్స్లో. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు, ఒకటి ఫస్ట్ ఇది విషయ అవగాహన కలుస్తుంది. అదేవిధంగా దీని యొక్క అభ్యసన సూచికలు, దీని అభ్యసన సూచికలు కామనే ఉంటుంది. విషయ అవగాహన ఎక్కడ ఉన్నా మనం వివరించడం, వర్గీకరించడం, భేదాలను గుర్తించడం, ఉదాహరణలు ఇవ్వడం అని చెప్పాం కదా. ఈ విద్యా ప్రమాణానికైనా ఆ విద్యా ప్రమాణానికైనా మామూలుగా అభ్యసన సూచికలు కామనే. ఇక్కడ అడిగినా అక్కడ అడిగినా అదే ఆన్సర్. ఓకే, ఏదైనా ఇక్కడ సైన్స్, సోషల్కి సంబంధించిన విద్యా ప్రమాణాలు కొంచెం మార్పు ఉంటాయి. అందుకే ఇది కూడా ఒకసారి దయచేసి చూడాలని మీకు రిక్వెస్ట్ చేసేది. ఫస్ట్ది విషయ అవగాహన, రెండవది ఇచ్చిన అంశాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం, మూడవ విద్యా ప్రమాణం సమాచార నైపుణ్యాలు, నాలుగవ విద్యా ప్రమాణం సోషల్లో సమకాలీన అంశాలపై ప్రతిస్పందన, ఐదవ విద్యా ప్రమాణం సోషల్లో పఠ నైపుణ్యాలు, అదేవిధంగా ఆరవది ప్రశంస, సున్నితత్వం. సో దయచేసి అందుకే ఇది కూడా కొంచెం మనకు సిలబస్ని పట్టుకొని అక్కడ ఈవీఎస్ అంటే సైన్స్ ప్లస్ సోషల్ అనే కూడా బ్రాకెట్లో ఇచ్చాడు. అదేవిధంగా సాంఘిక శాస్త్ర బోధన విలువలు కూడా వేరే ఉంటాయి. అదేవిధంగా బోధనోపకరణాల కొంత తేడా ఉంటుంది. ఎందుకైనా చూడండి అట్లా, ఎందుకంటే మనకు ఆయన ఎక్స్పర్ట్కి ఇస్తారు, మనకు బిట్ ఎట్లొచ్చేది మామూలుగా తెలియదు. కాబట్టి అందులో సిలబస్ చూస్తే మోస్ట్ ఈవీఎస్లో ఉంది, బట్ ఇది కూడా ఒకసారి చూడాలి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ దానిలో మిగిలిన పద్ధతులను గురించి తెలుసుకుందాం. సో ఎవరైనా మళ్ళొకసారి కూడా విజ్ఞప్తి, మన యొక్క ఈ టాపిక్స్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.